హాయ్ అండి. నమస్తే. రాగి కోకోనట్ మిల్క్ జావా 21 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు డే 8 అండి. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేశామనుకోండి, వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ చాలా వరకు తగ్గిపోతాయండి. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏం లేదండి. మనము ఫుడ్ తింటున్నప్పుడు దానికి అటెన్షన్ ఇవ్వడమే మైండ్‌ఫుల్ ఈటింగ్. అలాగే దాన్ని స్లోగా నములుతూ, ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ బైట్ తినడమే మైండ్‌ఫుల్ ఈటింగ్ అండి. మైండ్‌ఫుల్ ఈటింగ్ వల్ల మనకు ఫస్ట్ వచ్చే బెనిఫిట్ అయితే డైజెషన్ అండి. డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. 70-80% మన డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే మనం ఫుడ్ నములుతూ దాన్ని ఎవ్రీ బైట్ ఎంజాయ్ చేస్తూ తింటాం కదా! సో, దానివల్ల మనకి డైజెషన్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బాడీలో వేస్ట్ ఫ్యాట్ అనేది జనరేట్ చేయకుండా ఉండడం. అది ఎలా అవుతుంది అంటే మనం ఫుడ్ నములుతూ తిన్నామనుకోండి, మనం కొంచెం తినగానే మన టమ్మీ ఫిల్ అయిపోతుంది. దానివల్ల మనము ఎక్కువ ఫుడ్ తినము. ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ ఫ్యాట్ అంతా మన బాడీలో వేస్ట్‌గా జనరేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి టైస్ లావు రావడం, టమ్మీ రావడము, సో, మిగతా పార్ట్స్‌లో వేస్ట్ ఫ్యాట్ అన్నది జనరేట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే మైండ్‌ఫుల్ ఈటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకైనా, పెద్దలకైనా. సో, మనం ఈ 7 మైండ్‌ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ కనుక అలవాటు చేసుకున్నామనుకోండి, మనం చాలా ప్రాబ్లమ్స్ కట్ డౌన్ చేయొచ్చు. ఫస్ట్ అందులో ఫుడ్ తింటున్నప్పుడు స్క్రీన్ చూడడం ఆపేసేయడం. టీవీ ఆఫ్ చేయడం, మొబైల్ ఆఫ్ చేయడం. పేరెంట్స్ అందరం కూడా కలిసి కూర్చొని తిన్నామనుకోండి, వాళ్ళకి కూడా ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఒస్తుంది. అదే చిన్న పిల్లలకనుకోండి, మనం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా పెట్టొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం క్యారెట్ కర్రీ చేసామనుకోండి, క్యారెట్స్ తినడం వల్ల మన ఐస్ చాలా పనిచేస్తాయి నాన్న. మన స్కిన్ కూడా చాలా షైన్ అవుతుంది. మన హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది. ఇలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పెట్టామనుకోండి, వాళ్ళకి ఈసారి క్యారెట్ చూసిన వెంటనే ఆళ్ళకవన్నీ గుర్తొస్తాయి. మనం అనుకుంటాము వాళ్ళకి గుర్తుండవు అనేసి వాళ్ళసలు వినరు అని అనుకుంటాము. కానీ వాళ్ళకి మనం రోజు రిమెంబర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఆ పాయింట్స్ చాలా బాగా గుర్తుంటాయి. ఫుడ్ తింటున్నప్పుడు స్క్రీన్‌ని అవాయిడ్ చేశామనుకోండి, మనకొచ్చే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వేస్ట్ ఫ్యాట్ జనరేట్ అవ్వకుండా ఉంటుంది మన బాడీలో. సో, దానివల్ల మనకి ఫ్యూచర్‌లో వచ్చే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. చాలామంది పిల్లల్లోనూ అండ్ పెద్దల్లోనూ ఒబెసిటీ ఎక్కువైపోతుంది. ఇంకొక మైండ్‌ఫుల్ ఈటింగ్ హ్యాబిట్ ఏంటంటే ఫుడ్‌ని నములుతూ తినాలి. ఫుడ్ నములుతూ తినడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంత కావాలో అంతే తింటాం. మనం పిల్లల్ని స్క్రీన్ చూస్తూ కాకుండా ఫుడ్ చూస్తూ తినేలాగా అలవాటు చేయాలి అంటే ప్లేట్ డెకరేషన్ అండి. పిల్లలకి మనం ఇచ్చే ఫుడ్ ప్లేట్‌లో డెకరేటివ్‌గా పెట్టామనుకోండి, వాళ్ళు ఆ ఫుడ్‌ని చూస్తూ ఇంట్రెస్ట్‌గా తింటారు. పిల్లలు హోటల్స్‌కెళ్ళినప్పుడు చూసారా ఫుడ్ చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. ఎందుకంటే ప్లేట్‌లో అన్ని టైప్స్ పెట్టేసి ఉంటాయి వాళ్ళకి. సో, అవి చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, మనము అలాగే కొన్ని రోజులు అలవాటు చేశామనుకోండి, వాళ్ళు స్క్రీన్ నుంచి ఫుడ్‌కి అట్రాక్ట్ అవుతారు. సో, దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి వాళ్ళే ఫుడ్ తింటారు. మనం ఫుడ్‌ని ఎవ్రీ బైట్ ఎంజాయ్ చేస్తూ తిన్నామనుకోండి, మనకి బ్రెయిన్‌లో హ్యాపీ డోపమైన్ అన్నది రిలీజ్ అవుతుంది. దానివల్ల మనం ఫుడ్ తిన్నప్పుడల్లా ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తాము. దీనికి నేను ఎగ్జాంపుల్‌గా పానీపూరి చెప్తాను. పానీపూరి మనం తిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామండి. ఆహా! పానీపూరీలు వాటర్‌లో అందులో పోసుకొని దాన్ని మనం నోట్లో పెట్టుకున్నప్పుడు, ఆ వచ్చే ఫీలింగ్ అన్నది చాలా హ్యాపీనెస్ ఇస్తది. మనం రోజు ఒక టైంకి ఫుడ్ తినటం అలవాటు చేసుకున్నామనుకోండి, మనకు ఆ టైంకి ఆకలేస్తుంది. సో, అప్పుడు మనకి ఎంత కావాలో అంతే తింటాము. ఎక్కువ ఓవర్ ఈటింగ్ అన్నది కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. మనం రోజు పిల్లలకి ఫుడ్ పెట్టే ముందుగా ఒక చిన్న ప్రేయర్ లాగా చేయించామనుకోండి. థాంక్ యూ గాడ్ ఈరోజు నాకు మీరు ఫుడ్ ఇచ్చారు అనేసి అలా మనము పిల్లలకి చెప్పామనుకోండి. వాళ్ళకేమవుతుందంటే ఓకే. ఈరోజు నాకు దేవుడు ఫుడ్ ఇచ్చాడు. నేను దీన్ని వేస్ట్ చేయకూడదు అని ఒక కాన్షియస్‌నెస్ వాళ్ళలో డెవలప్ అవుతది. చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తే. మనం పిల్లలకి హెల్తీ ఫుడ్ అనేది అలవాటు చేయాలండి. హెల్తీ ఫుడ్ అలవాటు చేయాలి అంటే, మనము పిల్లలు ఆకలేస్తుందని మన దగ్గరికొచ్చినప్పుడు మనమే ఇంట్లో హోమ్‌మేడ్ ఫుడ్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి ఓకే. ఆకలేస్తే అమ్మ చేసి పెడుతుంది. మనం ఇంట్లో ఫుడ్డే తినాలి అన్న ఒక కాన్షియస్‌నెస్ కూడా వస్తుంది. ఫ్రూట్స్ పెట్టొచ్చు. అలాగే వెజిటబుల్స్ పెట్టొచ్చు. ఫ్రూట్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఫైబర్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇంట్లో మీ పిల్లలకి మైండ్‌ఫుల్ ఈటింగ్ టెక్నిక్స్‌లో ఏ టెక్నిక్ యూజ్ చేసి పెడుతున్నారో నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.